ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారంలో దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు. కదలిరా సభలతో క్యాడర్లో జోష్ పెంచుతున్నారు. ఒక అడుగు ముందుకు వేసి అరకు, మండపేటలో అభ్యర్థులను అనౌన్స్ చేయడంతో సొంత పార్టీలో అటు జనసేనలో అలజడి మొదలైంది. అభ్యర్థుల అనౌన్స్మెంట్ ను తప్పుపడుతున్నారు స్థానిక నేతలు. రెబల్ గా తాము ఖచ్చితంగా పోటీలో ఉంటామంటూ హెచ్చరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు టూర్ తర్వాత అరకు, మండపేటల్లో టికెట్ మంటలు రేగాయి. అరకు సభ వేదికగా దొన్నుదొరను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు బాబు. కన్ఫ్యూషన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకోవాలని సూచించారు బాబు. గెలుపే ధ్యేయంగా అరకు గెలవాలని పిలుపునిచ్చారు బాబు. ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దొన్నుదొరని ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టాం. మీరు ఆయనకి పూర్తిగా సహకరించండి. అదే మాదిరిగా అబ్రహం గారిని, శ్రావణ్ని ఎక్కడ ఏం చేయాలని నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను వాళ్ళిద్దరిని కూడా. దొన్నుదొర పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారంటూ సోమ కుమారుడు అబ్రహం అభ్యంతరం వ్యక్తం చేశారు. టికెట్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఇన్నాళ్లు తాను పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే పార్టీ ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ ప్రశ్నించారు అబ్రహం. సోమ అంటే ఒక బ్రాండ్. అలాంటి కుటుంబానికి ఎంతో మంది ఆదరించి మా యొక్క తెలుగు పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. నాకు ఇప్పుడు అలాంటి కుటుంబానికి వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తారా? కాబట్టి నేను పార్టీ రెబల్గా ఉంటున్నాను. అంటే మా టైము, నా శ్రమ ఎవడిస్తారు? నేను గెలుస్తాను ఖచ్చితంగా. నేను గెలిచి మా అభిమానులందరితో గెలిచి నేను ఇవాళ బాబు గారికి గిఫ్ట్గా వెళ్తాను. నేను అటు మండపేటలోనూ కదలిరా బహిరంగ సభకు హాజరయ్యారు చంద్రబాబు. తన 43 రాజకీయ చరిత్రలో మండపేట లాంటి ప్రశాంతమైన నియోజకవర్గం ఎక్కడా లేదన్నారు. మండపేటలో ప్రశాంతత కొనసాగాలంటే 3 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావును మళ్లీ గెలిపించాలని కోరారు బాబు. ఎమ్మెల్యే 3 సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్లీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి. చంద్రబాబు అనౌన్స్మెంట్ తర్వాత జనసేన నేతలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మండపేట జనసేన నేత లీలాకృష్ణ చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా మండపేట టికెట్ ఆశిస్తున్న జనసేన నేత లీలాకృష్ణ చంద్రబాబు పిలుపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీట్లు సర్దుబాటుకు ముందే అభ్యర్థి ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు లీలాకృష్ణ. ఆయన ఎక్కడ కూడా జనసేన పొత్తులో భాగంగానే ప్రకటించలేదు. ఆయన తెలుగుదేశం అభ్యర్థినే ప్రకటించారు. కాబట్టి పొత్తులో భాగంగా తీసుకోమని, పొత్తులో కల్పించాలని కూడా ఎక్కడ కూడా ఓటర్లు కోరలేదు. జిల్లాకు సంబంధించి ఎక్కువగా జనసేన ఆశిస్తున్నారంట సీట్లు. ఖచ్చితంగా ఆశిద్దాం. అక్కడ జనసేన పార్టీకి అత్యంత బలమైన నియోజకవర్గాలు, గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు మేము ఆశించడంలో తప్పేం లేదు. అంటే మండపేట నుంచి కూడా సీట్లు ఆశిస్తున్నారు? ఖచ్చితంగా మెండపేట నుంచి ఆశిస్తున్నాను. నేను మెండపేట నుంచే బరిలో ఉంటాను. అటు వైసీపీలోనే కాదు, టీడీపీ జనసేనలోనూ సీట్ల సర్దుబాటు వివాదంగా మారింది. ఇలాంటి వివాదాలు మరోసారి తెరపైకి రాకుండా ఇక నుంచి సభలకు ముందే నేతలతో చర్చించి నేతల మధ్య సమన్వయం కుదిరాక అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తారో లేదో చూడాలి.